శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. మనం తీసేది జనం చూడ్డానికి కాదు, జనం కోరేది మనం తీయాలి. ఎంత అద్భుతమైన మాటలు చెప్పారో కదా. ఇప్పటి నిర్మాతలు, దర్శకులు ఎందుకో ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్టింగులతో సినిమాలు తీస్తున్నారు. తీరా రిజల్ట్ చూస్తే బాక్సాఫీస్ వద్ద బోల్తా. నిజంగా జనం కోరే సినిమాలే తీస్తే నష్టాలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఎందుకో ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు పాపం. కానీ ఇంత అద్భుతమైన మాట చెప్పిన వ్యక్తి 75 ఏళ్ల కిందటే టాలీవుడ్ ను శాసించారు. తెలుగు రచయితగా, పత్రికా సంపాదకుడిగా, సినీ నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటారు. చందమామ, విజయ కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ఆయనే ఆలూరు వెంకట సుబ్బారావు. తన కలం పేరైనటువంటి చక్రపాణి ఆయనకు సొంత పేరుగా మారిపోయింది. చక్రపాణి అంటేనే ఆయనందరూ గుర్తుపడతారు. గుండమ్మ కథ, మాయాబజార్, మిస్సమ్మ, షావుకార్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల పేర్లు విన్నప్పుడల్లా చక్రపాణి గారి పేరు మనకు గుర్తుకొస్తుంది. ఆయన రచనా శైలి, నిర్మాణ విలువలు మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. సినిమా అంటే ఆయనకు ప్రాణం, రచన అంటే జీవితం. అందుకే రచయితగా, సినీ నిర్మాతగా ఓ వెలుగు వెలిగారు. ఎంతో మంది రచయితలు, నిర్మాతలు, దర్శకులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన సృష్టించిన రికార్డులు, పాటించిన విలువలు, రచయితగా అందించిన సేవల గురించి ఈ ఎపిసోడ్లో సవివరంగా తెలుసుకుందాం. ఆలూరు వెంకట సుబ్బారావు గుంటూరు జిల్లా తెనాలిలో 1908 ఆగస్టు 5న ఒక మధ్యతరగతి కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ, గురువయ్య. చిన్నతనంలోనే జాతీయోద్యమ ప్రభావానికి లోనయ్యారు చక్రపాణి. దాంతో ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తి చెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న బ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని సంపాదించారు. చక్రపాణి అనే కలం పేరును ఈయనకు బ్రజనందన వర్మగారే ప్రసాదించారు అని చెబుతూ ఉంటారు. చిన్నతనం నుంచే సాహిత్యం అంటే ఎంతో ఇష్టపడేవారు. సంస్కృతం, ఇంగ్లీష్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఈ 2 భాషలే కాదు, బెంగాలీలోనూ పట్టు సాధించారు చక్రపాణి. ఎక్కడో బెంగాల్లో మాట్లాడే భాషను ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారు చక్రపాణి. దీని వెనుక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్షయవ్యాధితో బాధపడ్డారు చక్రపాణి. ఆ సమయంలో మదనపల్లెలోని ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసమని వెళ్లారు. అక్కడే ఓ బెంగాలీ పండితుడు క్షయవ్యాధి నివారణ కోసం చికిత్స తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ముందు నుంచి సాహిత్యం అంటే ఇష్టపడే చక్రపాణి చాలా ఉత్సాహంగా ఆయనతో మాట్లాడుతూ బెంగాలీ నేర్చుకున్నారు. ఆ తర్వాత బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. భారతీయ భాషల్లో ఎంతో అద్భుతమైన సాహిత్యం బెంగాలీ భాషలోనే ఉంటుంది. రవీంద్రుడు కూడా బెంగాలీ రచయితే. ఇలా ఎంతో మంది బెంగాలీ రచయితలు ఎన్నో పుస్తకాలు అందించారు. అలాంటి వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఎందరి ప్రశంసలను పొందారు చక్రపాణి. ముఖ్యంగా శరత్ బాబు నవలలకు ఆయన అనువాదం అత్యద్భుతం. శరత్ బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాలీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదట. వాగ్దత్త, సుభద, పల్లియులు, చంద్రనాథ్, దేవదాస్, పరిణీత, నవవిధాన్, బడాదీది, పతివ్రత, హేమాంగిని, నిష్కృతి వంటి శరత్ రచనలను తెలుగులో అనువదించారు. ఆ తర్వాతే తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు రాయడం మొదలుపెట్టారు చక్రపాణి. అంటే ఈయన రచనా ప్రావీణ్యం బెంగాలీలోనే మొదలైందన్నమాట. ఇక చక్రపాణి మంచి రచయితగా, అనువాదకుడిగా పేరు సంపాదించడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 1940లో ముంబైలోని ఫేమస్ ఫిల్మ్స్ వారి ధర్మపత్ని కోసం ఈయన మాటలు రాశారు. ఆ తర్వాత బిఎన్ రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్లారు. ఇదే ఆయన జీవితంలో ఊహించని మలుపు. 1945లో బిఎన్ రెడ్డి, మూలా నారాయణ స్వామి కలిసి వాహిని సంస్థ బ్యానర్ మీద స్వర్గసీమ సినిమా తీయాలనుకున్నారు. కథ, సంభాషణల రచన కోసం చక్రపాణిని పిలిపించారు. చిత్తూరు నాగయ్య హీరోగా, జయమ్మ నాగయ్య భార్యగా, భానుమతి సుజాతాదేవిగా నటించగా ఘంటసాల గాయకుడిగా వెండితెరకు పరిచయమైన సినిమా స్వర్గసీమ. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 1949లో చక్రపాణి యువ పబ్లిషర్స్ పేరిట శరత్ నవలలు అనువదించి ప్రింటింగ్ కోసం బిఎన్కే ప్రెస్ కు వెళ్లేవారు. రోజులో ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్లకు ఎక్కువగా రచయితలు, మేధావులే వస్తూ ఉండేవారు. అలా బి నాగిరెడ్డితో స్నేహం బలపడింది. బతికున్నన్నాళ్లు ఆ స్నేహం అనురాగ బంధంగా నిలిచింది. వీరిద్దరి మధ్య స్నేహం ఎంత బలమైందంటే
ఇద్దరూ కలిసి విజయ ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాలు తీయాలని నిర్ణయించేంతగా. అలా అనుకున్నారో లేదో 1950లో తొలి ప్రయత్నంగా షావుకారు సినిమాను ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాకి కథ, మాటలు చక్రపాణి సమకూర్చారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా టైటిల్ కు ఇరుగు పొరుగుల కథ అనే ట్యాగ్ లైన్ అమర్చారు. ఇక 1951లో అఖండ విజయం సాధించిన పాతాళ భైరవి చిత్రాన్ని నిర్మించింది కూడా వీరే. అప్పట్నుంచి వాహిని స్టూడియోలో విజయ బ్యానర్ పై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 35 సినిమాలను రూపొందించారు. ఆ తరువాత మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, సిఐడి, అప్పు చేసి పప్పుకూడు లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక సినిమా కథ అనుకున్నారు అంటే అది నడుస్తుందా లేదా ఎట్టే చెప్పేసేవారు చక్రపాణి. మనం తీసేది జనం చూడ్డం కాదు, జనం కోరేది మనం తీయాలి అని అంటూ ఉండేవారు. చిన్నపిల్లలకు సినిమా నచ్చితే పెద్దవాళ్లకు తప్పకుండా నచ్చుతుంది అనేది ఆయన నమ్మకం. గుండెలు బాదుకునేడ్చే ఏడ్పుల మీద, మెలో డ్రామా మీద ఆయనకు నమ్మకం ఉండేది కాదు. సీరియస్ సీన్లలో కూడా సునిశ్చితమైన హాస్యం చొప్పించేందుకు ప్రయత్నించేవారు చక్రపాణి. అంతేకాదు షూటింగ్ సమయంలో మాత్రం సీరియస్ గా ఉండేవారట. పాటల విషయంలో మాత్రం మరీ శ్రద్ధ తీసుకునేవారు. మెలోడీకి ప్రాధాన్యమిచ్చేలా మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్లతో చర్చించి సూచనలు ఇచ్చేవారు. అందుకే విజయ వారి పాటలు ఈనాటికి సంగీత ప్రియులను బోలలాడిస్తూ ఉంటాయి. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా రచన, అభిరుచిని మాత్రం పక్కన పెట్టలేదు చక్రపాణి. నాగిరెడ్డితో కలిసి 1947లో చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. ఇది పూర్తిగా పిల్లల కోసం రూపొందించిన పుస్తకం. అయితే చందమామ స్థాపించాలి అనే ఆలోచన మాత్రం చక్రపాణిదే. చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ పుస్తకాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా చదివే ఉంటారు అనడం అతిశయోక్తి కాదేమో. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి కథలతో ఆబాల గోపాలాన్ని అలరించిన చందమామ పత్రికకు ఎడిటర్గా ఎంతో సేవ చేశారు చక్రపాణి. అంతకు ముందే యువ మాసపత్రికను స్థాపించి ఎందరి హృదయాలను దోచుకున్నారు. 1934, 1935లో కొడవటిగంటి కుటుంబరావుతో కలిసి తెనాలిలో యువ మాసపత్రికను ప్రారంభించారు చక్రపాణి. ఈ పత్రికను 28 సంవత్సరాలు నడపగా కుటుంబరావు దానికి సంపాదకుడిగా వ్యవహరించారు. 1960లో దీన్ని హైదరాబాద్కు తరలించారు. దాదాపు 40 ఏళ్ల పాటు తెలుగులో కాల్పనిక సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఈ మాసపత్రిక ఎంతో పాత్ర పోషించింది. ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథలనందించి అద్భుతమైన చిత్రాలను నిర్మించిన చక్రపాణి 1975 సెప్టెంబర్ 24న కన్నుమూశారు. ఈయన కథ అందించిన చివరి సినిమా శ్రీ రాజేశ్వరి విల్లాస్ కాఫీ క్లబ్. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ఈయన అందరికీ దూరమయ్యారు. చక్రపాణి మరణించిన తరువాత విజయ ప్రొడక్షన్స్ నుంచి మరో చిత్రం రాలేదు. ఒక్క మరణం మాత్రమే మమ్మల్ని వేరు చేయగలిగింది. ఇప్పుడు నేను ఒంటరిని అంటూ నాగిరెడ్డి కన్నీరు మున్నీరయ్యారంటే చక్రపాణి గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా తెలుగు సినిమాకు చెరగని సంతకంగా మిగిలిపోయారు చక్రపాణి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.